నువ్వు చేస్తేనే పూజ, నువ్వు కలిపితే అక్షింతలు, నువ్వు తింటే ప్రసాదం. ఇతర భక్తులు హిందువులు బియ్యాల పశువులు అక్షింతలు కావవి. వాళ్ళు రాముల వారి కోసం దేవుని కోసం చేసిన పులిహోర తింటే ప్రసాదం కాదది. అంటే ముంగట ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు మీరు చూడండి, ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ముంగట ఇతర మతస్థులు ఉన్నారు. ఇతర మతస్థులుంటే మన ధర్మం గురించి గ్రేట్ చెప్పుకోవాలి. నువ్వు ఇతర మతాలను కించపరచమని అంటలేను. ఇక ఇటువంటి వాడు మన ప్రధానమంత్రి అవుతున్నాడు. ఇటువంటి వాడు పాకిస్తాన్ పోయిననుకో, ఈయన ప్రధాన ఈయన పీకుడు ఈయనమైతే పీకుడాడు. కానీ ఈయన ఇట్లా ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి అయితే అంత ఈనుకునే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టి. ఇటువంటి వాడు ప్రధానమంత్రి అయిందనుకో, పాకిస్తాన్ పోయిననుకో, అక్కడ ఆ టోపీలు వాళ్ళందరూ చూసి ఏ ఇండియాను పాకిస్తాన్ కలుపుతాను అంటాడు. ఈయన అంటాడు. నేను తెలిసింది నాకు వాళ్ళ వేరే మతస్థులు ఎక్కువ మంది కనవడంగానే వాళ్ళతో అనిపిస్తుండ పులిహోర అయితే కనపడింది కదా అంటే నిన్నది అంటున్నారు. వాళ్ళు బియ్యాల పశువులు అక్షింతలు అయితే కావు అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు పులిహోర గురించి ఏం తెలుసు, ప్రసాదం గురించి అక్షింతల గురించి వాళ్ళకేం తెలుసు? వాళ్ళ ముందట హిందువులకు కించపరుస్తావా నువ్వు? గతంలో హిందుగాలు బొందుగాలను కరిమంటే తీసుకొని బొంద పెట్టి మర్చిపోయినట్టున్నావు నువ్వు. నీ కొడుకు పెద్ద నాస్తికుడు, నీ కొడుకు గట్టినే వాగిండు మొదలాక తెలంగాణలో తెలివి తక్కువలు అన్నాడు. మొన్న నీ కొడుకు తెలంగాణలో తెలివి తక్కువలు అని చెప్పి అన్నాడు. నీ కొడుకు దేవుణ్ణి నమ్మడు. అటువంటి నీ కొడుకు అనేక సందర్భాలు కించపరిస్తే నీ కొడుకుని తీసేసి దేవుని మెట్ల మీద కూర్చోబెట్టి దేవుని మొక్కిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అది గుర్తుంచుకో. కానీ హిందూ సమాజం ఆలోచించాలి. అన్ని మతాలు సమానంగా ఉండమంటే మేమేమో మతతత్వవాదులం. ఇదంతా కూడా డ్రామా, పొలిటికల్ డ్రామా. ఎందుకంటే నిన్న మొన్న ఏం చేసిండ్రు? 6 గ్యారెంటీలు ఇది రుణమాఫీ చేస్తా 15th ఆగస్టు చేస్తా అని చెప్పి అన్నారు కాంగ్రెస్ పార్టీ అన్నది. అనగానే బీఆర్ఎస్ నాయకుడు ఏం చేశారు? హరీష్ రావు గారు చలో 15th ఆగస్టు చేస్తా అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధము అని చెప్పించి హరీష్ రావు గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? స్పీకర్ ఫార్మేట్ తీసుకొని రా అన్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామా. ఎందుకంటే మెజార్టీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి బీజేపీ నుంచి మళ్లించడానికి ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా. టీవీలలో బ్రేకింగ్ కోసం ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ సంచలన ప్రకటన చేస్తూ వీళ్ళు మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి బొందబెట్టినారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ గతంలో కాళోజీ గారి మాటలు చెప్పేది, ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడోడే మోసం చేసింది కేసీఆర్, ఇక్కడ మనల్నే మోసం చేసిన వాటి ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ పాతాళంలోకి పరాయి వాడు కాదు కేసీఆర్ ఇక్కడోడే కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా వాళ్ళిద్దరు సవాల్ చేస్తున్నారు కదా. చలో నేను చెప్తున్నా, నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మాకు మా మేనిఫెస్టో ఖురాన్, భగవద్గీత, ఇంకోటి బైబుల్ లాంటిది అని మీరు చెప్పారు. ఇలా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాన్నారు కదా 100 రోజుల లోపల. ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే 5 అమలు చేస్తామంటారు కదా. నేను సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది, హామీలు నెరవేర్చలేబట్టి తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టారు. ఇలా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సవాల్ చేస్తున్నా, మీరు గనక మొన్న ఎన్నికల్లో ఇచ్చిన 100 రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో 2500 రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము, అర్హులందరికీ వేస్తాం అని చెప్పి మీరు నిరూపించండి. దాంతో పాటు 4000 రూపాయలు ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ ఇచ్చిన హామీ ప్రకారము 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ప్రజల అకౌంట్లో వేస్తాము అని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డులు మేము అందరికి ఇచ్చామని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం, తరుగుతాలు లేకుండా కొనుగోలు ప్రారంభించడం అని చెప్పించి మీరు నిరూపించండి. రైతులకు 2 లక్షల రూపాయలు అది చేస్తున్నారు.
15,000 రూపాయలు రైతులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ అకౌంట్లో రైతులకు కౌలు రైతులకు వేస్తామని చెప్పి మీరు నిరూపించండి. 12,000 రూపాయలు కూలీ రైతు కూలీలకు ఇస్తామని చెప్పి నిరూపించండి. చలో ఇవి నిరూపిస్తే నేను కూడా చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మేము నెరవేర్చినాం అని మీరు నిరూపించండి. నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? ఈ సవాల్ను స్వీకరించేదము కాంగ్రెస్ పార్టీ నాయకులకుందా? మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే, విత్డ్రాల్స్ లోపల నిరూపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా. చలో విత్డ్రాల్ లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి పక్కా తప్పుకుంటా. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. నేను అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిచయం లేకున్నా కూడా, ఆయన ఇక్కడ ఏం పట్టించుకోకున్నా కూడా, ఆయన ఎవరో తెలియకున్నా కూడా, చలో నా సవాలు స్వీకరించి మీరు దానికి నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? 17 స్థానాల్లో మీ అభ్యర్థులను పోటీ తప్పిస్తారా? కానీ భారతీయ జనతా పార్టీ ఏది మాట్లాడినా మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదనాం చేసేటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా, హిందూ సమాజాన్ని చులకన చూసే విధంగా, ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను, హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా, చులకన చేసే విధంగా మాట్లాడడము నిజంగా చాలా సిగ్గుచేటది. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, ఓట్ల కోసం హిందువుల దేవులను, హిందువుల ఆచార వ్యవహారాలను, పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించపడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి.